రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ బోర్గడ్డ అనిల్ పై కర్నూలు వైసీపీ నేత రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు జడ్జిలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ బోర్గడ్డ అనిల్ పై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. దీంతో బోర్గడ్డ అనిల్ పై అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బోర్గడ్డ అనిల్ ను విచారించేందుకు 3 రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతో రాజమండ్రి నుంచి అనంతపురానికి పోలీసులు తీసుకురానున్నారు. కస్టడీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా రాజమండ్రి నుంచి అనంతపురం తీసుకొస్తున్నారు. అనంతపురం నగరంలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడడంతో పాటు జడ్జీలను కించపరిచే విధంగా మాట్లాడడం పైన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురం 4th టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు లో భాగంగా బోరుగడ్డ అనిల్ కు సంబంధించి కస్టడీ కోరుతూ కస్టడీ పిటిషన్ ను వేశారు. కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో అనంతపురం పోలీసులు రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ అనిల్ ను కొద్దిసేపటి క్రితమే అనంతపురం తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 రోజుల కస్టడీలో భాగంగా అనంతపురం 4th టౌన్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జడ్జిలను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడడంతో పాటు రాష్ట్రంలో అశాంతి అలజడులు రేగే విధంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి అశాంతి అలజడులు రేపే విధంగా చేశారంటూ కూడా సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా బోరుగడ్డ అనిల్ ను ఈ రోజు అనంతపురం తీసుకొస్తున్నారు. 3 రోజుల కస్టడీ భాగంగా అనంతపురం 4th టౌన్ పోలీసులు ఇందుకు సంబంధించి విచారిస్తారు. లక్ష్మీ దుర్గా. రైట్ సురేష్, థ్యాంక్ యూ.